అందరికీ నమస్కారం. నేను మీ బిసి రెడ్డి. మనిషికి ఒక మాట, గుడ్డుకు ఒక దెబ్బ అంటారు. ఒక పురాతనమైనటువంటి సంప్రదాయం, సామెత కూడా. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంకా సిగ్గు వచ్చినట్లేదు. విపరీతమైనటువంటి అబద్ధాల ప్రచారం గతంలో చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొరపాటుగా నమ్మారు, నెత్తినెక్కించుకున్నారు. ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకున్నారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అయినా మీలో పరిపక్వత రావట్లే. కనీసం ఏమి జరిగిందో కూడా ఆలోచించుకునేటటువంటి విచక్షణ జ్ఞానం కూడా మీరు కోల్పోతున్నారు. మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ కావాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చేయడానికి మేమైతే రెడీ, చాలా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అక్కడ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్నాం అంతే. ఆ ముగ్గురిని చూసి ఒకవేళ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పెద్దలు కాబట్టి రేపటి తరానికి వాళ్ళు ఎంతో కొంత మంచి చేయాలనేటువంటి సంకల్పంలో ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా ఉన్నాం అంతే. మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళగలం. మీరు చెప్పే ఈ పైశాచిక ఆనందం, ఒకటో రెండో అబద్ధాలు వాటిని క్రియేట్ చేస్తారు, జనాల్లోకి బలంగా తీసుకెళ్తారు. వాటి వల్ల మీరు పైశాచిక ఆనందం పొందుతారంతే. కానీ మేము నిజాలు చెప్తే మీరు తలెక్కడ పెట్టుకుంటారో ఒకసారి వైసీపీ నాయకత్వం, సోషల్ మీడియా ఆలోచించుకోవాలి. ఎక్కడో అమెరికాలో చేరో అడ్రస్ లేకుండా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ప్రచారం చేయటం అనేది కరెక్ట్ కాదు. దమ్ము ధైర్యం ఉంటే బేషరతుగా ఆంధ్రాలో కూర్చొని మాట్లాడాలి. ఆంధ్రాలో పరిస్థితులను అర్థం చేసుకుని మాట్లాడాలి. లోకేష్ గారు కనపడట్లేదంట, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడంట. నిన్న సాక్షి టీవీలో పెద్ద ట్రెండింగ్ ఇష్యూ. సరే, దాని గురించి పక్కన పెడదాం. లోకేష్ గారు ఒకవేళ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మీద కేసులు లేవు కాబట్టి, లేదా ఆయన రెస్ట్ కోసం వెళ్ళి ఉండొచ్చు. ఆయనే ముఖ్యమంత్రి కాదు, క్యాబినెట్ మినిస్టరు. ఒకవేళ ఒక 4-5 రోజులు ఆయన సొంత పనుల నిమిత్తం సీక్రెట్గా ఆయన పనులు ఆయన చేసుకోవచ్చు. కానీ మేము ఇంకా మీకు చిక్కిచ్చేటటువంటి ఒక మాట, అంటే మీ భాషలో మీరు ఏ విధంగా అయితే ఎదుటి వాళ్ళని టార్గెట్ చేస్తారో ఆ విధంగా మేము కూడా ఒక మాట అడుగుతాము. గత 5 రోజులుగా భారతిరెడ్డి గారు ఇంట్లో లేరంట. మేమేం తప్పుగా అనట్లేదు, మా సోదరుతో సమానం. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ మేడం గారికి మేము నమస్కరిస్తాం అని అందులో ఏమాత్రం సందేహమే లేదు. పెద్దవాళ్ళు గౌరవిస్తాం. కాకపోతే భారతీ మేడం గారు జగన్మోహన్ రెడ్డి మొహాన ఊసి, ఎరా నికృష్టుడా, సంపాదించుకోవాల్సింది సంపాదించుకున్నాం 5 సంవత్సరాల్లో, ఇంకా ఎందుకురా నీ మొహానికి రాజకీయాలు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, మినిమం ఒక 45 సీట్లు కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ జనాలు చెప్పుతో కుట్టి తరిమితే ఇంకా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పట్టుకొని ఊరేగుతున్నావు. పోదాంపా, బెంగళూరుకి పోదాం, అప్పుడప్పుడు లండన్కి పోయి బిడ్డలను చూసుకున్నాం, ఇకనైనా మనిషిగా మారరా అని చెప్పి చెప్పుతో కొట్టి ఆమె అలిగి బెంగళూరుకి వెళ్ళిపోయింది అనేది ఒక సమాచారం. ఇట్లాంటివి మాట్లాడమంటే మాట్లాడతాం, మీకు కూడా కిక్ వస్తుంది. మేము రెడీ, మీరు కూడా రెడీ అంటే మేము నిజాలే మాట్లాడతాం. మీకంటే బలంగా మాట్లాడతాం, మీకంటే జనాల్లోకి భయంకరంగా తీసుకెళ్తాం. మీరింకా ఎక్కడో దాక్కొని ఆ 4 గోడల మధ్య కూర్చొని మీ పైశాచిక ఆనందం కోసం మీరు వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు చేస్తే మేము ప్రజల్లో తిరుగుతాము. ప్రజలకు అర్థమయ్యే విధంగా, అర్థమయ్యే భాషలో చెప్తాం. ముందు మీ ఇంట్లో విషయం చూసుకోండి. తల్లి లేదు, చెల్లి లేదు, చివరికి కట్టుకున్న పెళ్ళాం కూడా గాండ్రించి మొహాన్ని ఊసి వెళ్ళిపోయిందంట. మీరు చూసుకోండి ఒకసారి, అందులో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా ఒకసారి చూసుకొని తర్వాత లోకేష్ గారి గురించి ఆలోచించరు. ముందు కొంపని సర్దు పెట్టుకోండి, ఆ తర్వాత లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, మీ రాజకీయ భవిష్యత్తు గురించి తర్వాత ఆలోచించుకుందరు. భారతీ మేడం గారికి ఈ సందర్భంగా క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మీ పేరు ఎత్తడం అనేది సమంజసం కాదు. నాకు మహిళల మీద గౌరవం ఉంది,
ఏదన్నా నేను తప్పుగా మాట్లాడి ఉంటే మీ దుర్మార్గులు, దుష్టులు, నీచ నికృష్టులకి బుద్ధి వస్తుందని చెప్పి మీ పేరు ఎత్తేనే కానీ ఇంకా ఏ ఉద్దేశం లేదండి. దయచేసి మీ పాదాలకి నమస్కరించి వేడుకుంటున్నాను. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇక్కడనైనా మారండి, దయచేసి మారడానికి ప్రయత్నించండి. ఈరోజు ఏ చర్యలు మీ మీద తీసుకోవట్లేదు, మిమ్మల్ని గాలికి వదిలేశారు అని అంటే మారతారేమో, మనం అధికారం, అంగబలం అన్నీ ఉన్నాయని చెప్పి అమాయకుల మీద అనవసరంగా కేసులు పెడితే అన్యాయం అయిపోతుంది వాళ్ళ జీవితం అని చెప్పి మిమ్మల్ని క్షమించి వదిలేశారా? ఒకసారి మీరు గమనించుకొని ఆరోపణలు చేయండి, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయండి, విమర్శలు చేయండి, తప్పు లేదు. కానీ లోకేష్ గారు పారిపోయారు, బ్లాక్ మనీని ఎత్తుక్కోవడానికి వెళ్ళాడు లోకేష్ గారు. ఏం మాట్లాడరా మీరు? కడుపు కూడి తింటున్నారా, గడ్డి తింటున్నారా? లేదు మాకు ఇలాగే కావాలి, మాకు ఇలాగే ఉంటే మాకు కిక్ వస్తుంది అంటే మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒక క్షమాపణ అడిగి మేము కూడా మీ మార్గంలోకి వచ్చి మిమ్మల్ని నెలల్లో కూర్చోబెట్టేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.